ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మరోవైపు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారయ్యారు. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితం అయితే ముగియడం జరుగుతోంది. 55 అంశాల కీలకమైనటువంటి బిల్లుకి సంబంధించి ప్రతిపాదనపై మంత్రి మండలి అయితే ఆమోదం తెలిపింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చే ముందు ఎన్నికల్లో భాగంగా బీసీలకి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని అనేది కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తోంది. దీనికి సంబంధించి 34% ప్రతిపాదిస్తూ బీసీలకు అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలపడం అనంతరం కూడా అసెంబ్లీ సమావేశాల్లో అయితే కనుక ఈ యొక్క అంశాలను పొందుపరిచి చట్టరూపం దాల్చే పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది. కోర్టు కేసులు సైతం కూడా వస్తాయన్నటువంటి ముందస్తుగానే ఇటు పూర్తి స్థాయిలో అన్ని న్యాయపరమైనటువంటి అంశాలు వీటన్నిటిపై కూడా ఇటు అవగాహన చేసుకుని అనంతరం కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకి అయితే కనుక ఆమోదం పలికే విధంగా అయితే కనుక రూపొందించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది కూడా ఇటు పంచాయతీల్లో 34% ఉంటే మాత్రం మరోవైపు పట్టణ స్థానికంగా చూసుకున్నట్లయితే కనుక 33.13% అమలు అయ్యే విధంగా అయితే కనుక ఈ యొక్క అంశాన్ని అయితే ఆమోదం తెలిపే విధంగా కేబినెట్ లో చర్చ జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితుల్లోని ఈ యొక్క బిల్లుని చట్టరూపం దాల్చి పూర్తి స్థాయిలో అయితే కనుక అమల్లోకి వచ్చే విధంగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. స్థానిక ఎన్నికల్లో ప్రధానంగా బీసీలను ఎన్నిక తీసుకున్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ బీసీ వైపు ఉన్నటువంటి సమీకరణాలు సంకేతాలను అయితే కనుక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనుక ఈ బిల్లు రూపంలో తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ 34% అమలు అనేది కూడా ఎంతో కీలకంగా అయితే కనుక కూటమి ప్రభుత్వానికి మారనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.